దేవుడు మన అందరి పట్ల ఎంతో కృప చూపించారు కదా పిల్లలు. మరి గడిచిన 9 నెలల నుంచి దేవుడు మనల్ని ఎంతగానో కాచి భద్రపరిచి కాపాడి మనకు మంచి ఆరోగ్యాన్ని ఆహారాన్ని ఇచ్చి మన అవసరాలన్నీ తీర్చి మనకు సహాయం చేశారు కదా పిల్లలు. మరి ఈ 10వ నెలలో కూడా ప్రవేశించడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. మరి దేవునికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నామా. మరి మన మధ్యలో మెర్సీ అక్క ఉన్నారు. మెర్సీ అక్క వచ్చి ప్రేయర్ చేసి ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు. కళ్ళు మూసుకొని పిల్లలు ప్రేయర్ చేసుకుని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందములు నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనందరినీ రేపటి కింద భద్రపరిచినందుకే నీకు వందములు దేవా. ఇదిగో నాయన ఇప్పుడు సండే స్కూల్ ద్వారా నామని మహింపరచబడడానికి సహాయం చేయండి దేవా. యాక్షన్ సాంగ్స్ లో తండ్రి దేవా నేను ఆరాధించట్లో తండ్రి మేము సంతోషించగలడానికి సహాయం చేయండి. యాక్షన్ సాంగ్స్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, చూసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం తండ్రి దేవా. అలాగే డివోషన్ లో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. మా బిడ్డలతో మీరు మాట్లాడిన ఆత్మ వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అనేకమైన విషయాలను తండ్రి మీరు తెలియజేస్తున్నారు. అలాగే మా బిడ్డలందరినీ దేవా జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి అర్థమయ్యేటట్లుగా తండ్రి నిన్ను వాళ్ళు అర్థం చేసుకునే హృదయాన్ని వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతో గొప్ప దేవుడు వాళ్ళకి తెలియచేయండి అయినా నీ ఆత్మఫలాలు తండ్రి వాళ్ళు అర్థం చేసుకుని తండ్రి వాటికి కలిగించేటట్లుగా సహాయం చేయమని వేడు ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి మీరు సహాయం చేయండి. నీ యొక్క గొప్ప కార్యాన్ని తండ్రి మా సండే స్కూల్ బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీరు తోడేయండి. నామని మహిమ తెచ్చుకోమని అతి పరిశుద్ధ నామ తగిన గొప్ప దేవుని నామని వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాను స్తుతించటం మంచిది అని కీర్తనలు 92:1 రాసింది కదా పిల్లలు. మరి ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. మరి దేవుడు మనందరి స్తుతులపైన ఆశీనుడై ఉన్నాడని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసా పిల్లలు? మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని. కాబట్టి మనం ఇప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దామా? ఇప్పుడు మన సండే స్కూల్లో నేర్చుకున్న ఒక పాట ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్ అనే పాటను పాడుకుని దేవుని స్తుతిద్దాం. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of the Lord. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord.
It's a great thing to love the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to love the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. Walking in the light of the Lord. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. So let's walk, 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 walk in the light. Walking in the light of the Lord. Walking in the light of the Lord. ఇప్పుడు మనం సండే స్కూల్లో నేర్చుకున్న తయారే తయారే అనే పాటను పాడుకుని దేవుని మహింపరుద్దాం. తయ్యారే 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 ఓ తయ్యారే 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 చేపలు పట్టు పేతురు నేనేలే పాపినిగానే నేను బ్రతికి జీవించాలే చేపలు పట్టు పేతురు నేనేలే పాపినిగానే నేను బ్రతికి జీవించాలే నన్ను వెంబాడించామని యేసు చెప్పాడే మనుషుని పట్టు చాలరిగా నన్ను మార్చి వేశాడే నన్ను వెంబాడించామని యేసు చెప్పాడే మనుషుని పట్టు చాలరిగా నన్ను మార్చి వేశాడే తయ్యారే 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 ఓ లెక్కలు రాయు మత్తై నేనేలే పన్నుల శాఖలు నేను ఒక రోజున కూర్చున్నానే లెక్కలు రాయు మత్తై నేనేలే పన్నుల శాఖలు నేను ఒక రోజున కూర్చున్నానే నన్ను వెంబాడించామని యేసు చెప్పాడే వాక్యము రాయు శిష్యునిగా నన్ను మార్చి వేశాడే నన్ను వెంబాడించామని యేసు చెప్పాడే వాక్యము రాయు శిష్యునిగా నన్ను మార్చి వేశాడే తయ్యారే 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 ఓ చెల్లెలా ఈ రోజే వస్తారా ఆయనను వెంబాడింప నిన్నర్పిస్తావా తమ్ముడా చెల్లెలా ఈ రోజే వస్తారా ఆయనను వెంబాడింప నిన్నర్పిస్తారా యేసులో నీవు ఎదిగావంటే ఈ రోజే యేసులో నీవు లేనట్లయితే జీరో ఈ రోజే యేసులో నీవు ఎదిగావంటే ఈ రోజే
రేసులో నీవు లేనట్లయితే జీరో ఈ రోజు. ఓయ్ తయ్యారే 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 ఓ తయ్యారే 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 తయ్యారే. పిల్లలు, ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు క్యాజువల్ డ్రెస్ వేసుకుని వెళ్తారు పిల్లలు. వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కదా, హెల్మెట్ పెట్టుకుంటారు, గ్లౌజ్, షూస్, ఇంకా షీల్డ్ అన్ని వేసుకుని వెళ్తారు కదా పిల్లలు. మరి మనం అలాంటి డిఫెన్స్ లేకపోయినా మనం నిరంతరం ఈ లోకంలో యుద్ధం చేసే వారిగా మనం ఉన్నాం కదా పిల్లలు. మరి మనం నిరంతరం పాపంతోనూ సాతాన్తోనూ యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మనం ఆ యుద్ధంలో గెలవాలంటే మనం సర్వాంగ కవచాన్ని ధరించాలి. మరి ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 13 నుంచి 17వ అధ్యాయం వరకు చూస్తే మనం అందులో సర్వాంగ కవచాన్ని చూస్తాం పిల్లలు. మరి ఆ సర్వాంగ కవచాన్ని ధరించి ఒక జయ జీవితం మనం సంపాదించుకుంటేనే పరలోకం చేరగలం. కాబట్టి ఆత్మీయ యుద్ధం అనే పాట పాడుకుని సర్వాంగ కవచం అంటే ఏంటో మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆత్మీయ యుద్ధం మేమంత సిద్ధం పోరాటం చేద్దాం విజయం తథ్యం పోరాటం చేద్దాం విజయం తథ్యం. We are world changers. We are world changers. ఆత్మీయ యుద్ధం నడుముకు సత్యమను దట్టి కట్టి హే హో హే హే హో నీతి మయ మరవు తొడిగి హే హో హే హే హో సమాధాన సిద్ధ మనసు జోడు తొడిగి సమాధాన సిద్ధ మనసు జోడు తొడిగి ప్రార్థనతో సాగెదము ప్రపంచాన్ని మార్చెదము ప్రార్థనతో సాగెదము ప్రపంచాన్ని మార్చెదము. We are world changers. We are world changers. ఆత్మీయ యుద్ధం రక్షణ శిరస్త్రానం పెట్టుకొని హే హో హే హే హో విశ్వాసడాలును పట్టుకొని హే హో హే హే హో నీతి వాక్య ఆత్మ ఖడ్గము ధరించి నీతి వాక్య ఆత్మ ఖడ్గము ధరించి ఐక్యతతో సాగెదము ప్రపంచాన్ని మార్చెదము ఐక్యతతో సాగెదము ప్రపంచాన్ని మార్చెదము. We are world changers. We are world changers. ఆత్మీయ యుద్ధం మేమంత సిద్ధం
వాక్యం నుంచి కొన్ని మాటలు విందాం. ఈ రోజు దేని గురించి మీరు వినబోతున్నారో తెలుసా పిల్లలు? ఎస్, సాత్వికం, జెంటిల్నెస్ కోసం వినబోతున్నారు. మరి జెంటిల్నెస్ కోసం మీరు అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. మన మధ్యలో మంగారవాణి ఉన్నారు. మంగారవాణి వచ్చి డివోషన్ చెప్తారు. గుడ్ మార్నింగ్. మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడైన యేసే నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన డివోషన్ ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆయన ఈరోజు డివోషన్ లో మీరు మాకు తోడుగుండి మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని చేతిగా అప్పగించుకుంటూ సహాయం చేయమని యేసే నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. రైట్, పిల్లలు ఎలా ఉన్నారు? మీకు ఆన్లైన్ క్లాసెస్ డైలీ జరుగుతూ ఉన్నాయి కదా, చాలా రోజంతా చాలా కష్టపడిపోతా ఉన్నారు కదా. అయితే పిల్లలు మీరు ఎంత బిజీ అయిపోయినా, ఎంత కష్టపడిపోతున్నా కానీ సండే మాత్రం సండే స్కూల్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకేనా? సండే స్కూల్ కూడా అటెండ్ అవ్వాలని అంత బిజీ మనం ఇప్పుడు అవ్వకూడదు. ఎందుకంటే ఈ సండే దేవునిది, మనం దేవునికి ఇవ్వాలన్నమాట. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మరి మన ఆన్లైన్ సండే స్కూల్ మీరు చూస్తున్నారని మేము నమ్ముతా ఉన్నాం. అయితే పిల్లలు మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటంటే మరి ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు మొబైల్ వాడుతూ ఉన్నారు కదా, మరి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల మరి మన కంటికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఆ విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మీకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు మీరు వాటిని మ్యూట్లో పెట్టేసి వీడియో ఆఫ్ చేసేసి వేరే చాలా మంది ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో అది మనమైతే దేవుని బిడ్డలుగా అలా ఉండకూడదు. ఓకేనా? క్లాసెస్ చాలా చక్కగా విని నేర్చుకోవాలి. మధ్యలో వాట్సాప్, యూట్యూబ్ని మనం ఓపెన్ చేయకూడదు. ఓకేనా? ఇంకొకటి, మొబైల్ వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఎప్పుడు కూడా మొబైల్ మనల్ని కంట్రోల్ చేసేలాగా మనం ఇప్పుడు ఉండకూడదు. మనమే మొబైల్ని కంట్రోల్ చేసేలాగా ఉండాలి. సో వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు అనమాట. సరేనా? సో అయితే పిల్లలు, మరి మనం ఈ సండే స్కూల్లో ఏం నేర్చుకుంటాము? ఎవ్రీ వీక్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ నేర్చుకుంటా ఉన్నాం కదా. సో ఈరోజు మరి ఎన్నో పార్ట్? ఈరోజు 8th పార్ట్. అయితే పిల్లలు ఒక చిన్న రివ్యూ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వరకు ఏమేమి నేర్చుకున్నాం గుర్తు చేసుకున్నాం. మరి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? లవ్. ఎవరు తీసుకున్నారు టాపిక్? వెరీ గుడ్, అనిల్ అనేది తీసుకున్నాడు. తర్వాత ప్రేమ, తర్వాత సంతోషం ఎవరు తీసుకున్నారు? అభిరాజ్ తీసుకున్నారు కదా. తర్వాత మూడోది ఏంటి? సమాధానం ఎవరు తీసుకున్నారు? నేనే తీసుకున్నాను. తర్వాత నాలుగోది దీర్ఘశాంతం ఎవరు తీసుకున్నారా? వెరీ గుడ్, దీర్ఘశాంతం మారేలని తీసుకున్నాడు. తర్వాత దయాళత్వం ఎవరు తీసుకున్నారు? ప్రశాంతి అని తీసుకున్నారు కదా. తర్వాత నెక్స్ట్ ఏంటి? 6th వన్ మంచితనం. మంచితనం ఎవరు తీసుకున్నారు? సుహాసిని అని తీసుకున్నారు. తర్వాత 7th వన్ ఏంటి? విశ్వాసం ఎవరు తీసుకున్నారు? షారన్ అని తీసుకున్నారు. మరి ఆ మంచితనం, విశ్వాసం తర్వాత ఏంటి ఈ వారం? సో మీకు తెలుస్తుంది కదా, ఈ వారం ఏంటంటే సాత్వికం. సో సాత్వికం గురించి ఈ వారం నేను చెప్పబోతా ఉన్నాను. సో మీరందరూ రెడీ కదా? అయితే పిల్లలు మరొకసారి మీకు ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఏంటో గుర్తు చేస్తారు. ఏంటి ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్? ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 9 క్యారెక్టర్స్ అన్నమాట కదా. చెప్పుకున్నాం కదా, ఈ ఒక 9 ఫ్లవర్స్ ఉన్న బ్యూటిఫుల్ బొకే అన్నమాట. సో దీంట్లో 9 క్యారెక్టర్స్ ఉంటాయి. పిల్లలు మీకు విషయం చెప్పమా, ఈ 9 క్యారెక్టర్స్ అన్ని కూడా ఏసై క్యారెక్టర్సే. ఇదంతా ఏసై లైఫ్ స్టైల్ రాదంతే. బట్ ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే మరి దేవుడు ఆశ ఏంటంటే మనలో కూడా ఆ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఉండాలని, మనం కూడా ఏసై లాంటి క్యారెక్టర్స్ కలిగి ఉండాలన్నమాట. అందుకని దేవుడు మనకి ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ మీద ఇలా చక్కగా సండే స్కూల్లో మనకి లెసన్స్ ఇచ్చాడు. కాబట్టి మీరు అందరూ ఇవన్నీ ఫాలో అవుతారని నేను నమ్ముతా ఉన్నాను. వీళ్ళు ఫాలో అయితే మీరు ఎంత లక్కీరా, ఎంత చక్కగా మనకి ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ జరుగుతూ ఉంది కదా. సో ఏ వారం కూడా మీరు మిస్ కావద్దు అనమాట. ఓకేనా? సో మరి మనలో కూడా ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఉండాలంటే మనం మన హృదయంలోకి ఏసైని ఆహ్వానించాలి కదా. సో ఏసై ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం కూడా ఇటువంటి ఫ్రూట్ మనం కలిగి ఉన్నాం. రైట్, ఈ వారం మనం ఈ 8వ పార్ట్ ఏంటి? సాత్వికం గురించి చూడబోతాము.
మరి ఏంటి సాత్వికం అంటే? సాత్వికం గురించి బైబిల్లో సాత్వికానికి కొన్ని పదాలు వాడారనమాట. ఏంటంటే కొన్ని చోట్ల మీక్నెస్ ఉంటుంది, కొన్ని చోట్ల జెంటిల్నెస్ ఉంటుంది, కొన్ని చోట్ల హంబుల్నెస్ అని కూడా ఉంటుంది అనమాట. సో ఏంటి ఈ సాత్వికం అంటే? జెంటిల్గా ఉండడం, హంబుల్గా ఉండడం అనమాట. అంటే మృదు స్వభావం కలిగి ఉండడం సాత్వికం అంటే. అహంభావం లేకుండా ఉండడం సాత్వికం అంటే. ఈ సాత్వికం గల వాళ్ళు చాలా వినయంగా ఉంటారన్నమాట. వీళ్ళలో గర్వం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా వీళ్ళని నిందించినప్పుడు కావాలని వీళ్ళని ఏమైనా అన్నప్పుడు కానీ ఏమైనా నష్టం కలిగించినప్పుడు కానీ వీళ్ళు మళ్ళీ తిరిగి నష్టం కలిగించరు. వాళ్ళ మీద కక్ష పెట్టేసుకుని వాళ్ళు ఏదో చేసేయాలనేటువంటి పగ వీళ్ళకి ఉండదన్నమాట. ఇంకా సాత్విక వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరైనా వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా నష్టాల్లో ఉన్నప్పుడు చూసి ఆ బాధని వాళ్ళ బాధగా ఫీల్ అయ్యి రియాక్ట్ అవుతారన్నమాట. ప్రార్థన చేయడం కానీ లేకపోతే సహాయం చేయడం కానీ చేస్తారు. ఇటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు అనమాట. ఇంకా చెప్పాలంటే సాత్వికం గల వాళ్ళంట ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటారంట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దేవుని గురించి బాగా తెలుసు కాబట్టి. ఓకేనా? అటువంటి స్వభావం గల వాళ్ళు సాత్వికులు. వాళ్ళ దేవుని గురించి బాగా వాళ్ళకి తెలుసు. దేవుని పైన అపారమైన వాళ్ళకి నమ్మకం వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇంకా సాత్వికులు ఎలా ఉంటారంటే దేవుడు అసహించుకునే దాన్ని వీళ్ళు కూడా అసహించుకుంటారు అనమాట. సో ఇప్పుడు మరి ఈ సాత్వికం గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ వింటా ఉన్నప్పుడు మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఎస్, నాకైతే యేసయ్య గుర్తొస్తున్నారా. అని యేసయ్య ఎంత సాత్వికుడో. ఆ యేసయ్య జీవితం అంతా కూడా ఆ సాత్వికంతో జీవించారనమాట ఆయన. ఇప్పుడు కొన్ని సందర్భాలు చూద్దాము. ఒకసారి ఒక ఊర్లో చాలా మంది జనం నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. నడుచుకుంటా ఒక మధ్యలో ఒక నలుగురు ఒక శవాన్ని మోసుకుంటా వెళ్తా ఉన్నారు అనమాట. అయితే వాళ్ళ వెనకాల ఒక స్త్రీ ఏడుస్తూ, బోర్లు ఏడుస్తూ, గుండెలో బాదుకుంటూ నడుచుకుంటా వెళ్తా ఉంది. అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ స్త్రీ ఎవరైతే మోసుకుని వెళ్తా ఉన్నారో ఆ వ్యక్తి యొక్క స్త్రీ, ఆ వ్యక్తి యొక్క తల్లి అనమాట. ఆమె విధవరాలు. తనకి భర్త లేడు అనమాట. ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. అయితే ఆ కొడుకు కూడా చనిపోయాడు. చనిపోయినందుకు ఆమె ఎంతో వేదంతో కన్నీటితో ఏడుస్తూ ఉందన్నమాట, వెలిపిస్తూ ఉంది. అయితే యేసయ్య ఆ సన్నివేశాన్ని ఇంకా చూసినప్పుడు యేసయ్య ఎంతో కదిలించిపోయారనమాట. ఎంతో మూవ్ అయ్యారు. అయితే ఆయన వెళ్ళి ఆ పాడి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టుకుంటారనమాట. ముట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు? ఆ చనిపోయిన ఆ వ్యక్తి మరలా తిరిగి లేస్తాడనమాట, బ్రతుకుతాడు. సో ఆ బ్రతికిన వ్యక్తిని ఆ యేసయ్య తన తల్లికి అప్పగిస్తాడనమాట. చూడండి, అసలు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరైనా కన్నీరు కాస్తున్నప్పుడు యేసయ్య చలించిపోయేవాడు అనమాట. అది గొప్ప సాత్వికం యేసయ్యలో. ఇంకా చెప్పాలంటే కొంతమంది చాలా మంది వ్యక్తులు ఒకసారి ఒక స్త్రీని పట్టుకొచ్చి ఆవిడ పైన నేరం మోపుతూ ఉన్నారనమాట. యేసుక్రీస్తు ఈవిడ వ్యభిచారం చేసింది, ఈవిడ పాపం చేసింది, ఈవిడ్ని ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపేయాలి, నువ్వేం చేస్తావు అని అడిగారనమాట. వాళ్ళందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారట ఆవిడ మీద కోపంతో. ఇవన్నీ చూస్తున్న యేసయ్య ఆవిడ వైపు చూసి చాలా నిజంగా చాలా కదిలించిపోయాడు అనమాట. అయితే వాళ్ళందరూ కోపంతో ఉన్నారు, కానీ యేసయ్య ఏం చేశారు తెలుసా? ఆవిడ దగ్గరికి పిలిచి ఆవిడ్ని అబ్బా అని పిలుస్తాడనమాట. ఆవిడ్ని క్షమించి ఆవిడ్ని పంపించేస్తాడనమాట. సో ఇది సాత్వికం యొక్క లక్షణం. ఏంటంటే కష్టాల్లో ఉన్న వారిని చూసి రియాక్ట్ అవ్వడం అనమాట, సరిగా రియాక్ట్ అవ్వడం. ఇంకా చెప్పాలంటే యేసయ్య ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ ఊరికనే పంపడం కాదు, వాళ్ళు ఏ అవసరాలతో అయితే వచ్చారో అవి తీర్చి పంపించేవాడు అనమాట. ఇంకా చాలా మంది అనుకుంటారు సాత్వికం గల వాళ్ళకి ఎప్పుడు కోపం రాదు, వీళ్ళకి అసలు కోపమే రాదు, వీళ్ళు ఎంత సాత్వికులో అని అంటుంటారు అనమాట. అయితే నిజానికి అది కరెక్ట్ కాదు. ఒకసారి ఏమైందంటే పస్కా పండుగ వచ్చినప్పుడు యేసయ్య యెరూషలేము వెళ్ళాలనుకుంటారన్నమాట. యెరూషలేము వెళ్తారు. వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్తారన్నమాట. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ జరుగుతున్న ఒక సన్నివేశం చూసి
యేసయ్యకి పట్టరాని కోపం వచ్చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ పౌరాలు అమ్ముతూ ఉంటారు, అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు, అక్కడ డబ్బులు మనీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది చూసిన యేసయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వచ్చిందంటే అక్కడ ఉన్న తాళ్ళు తీసుకుని యేసయ్య వాళ్ళందరి వెంట చూస్తూ కోపంగా చూస్తూ ఆ తాళ్ళతో కొరడాలు తయారు చేసాడంట. అక్కడ కొరడాలు లేవు, యేసయ్య తాళ్ళతో కొరడాలు తయారు చేసి ఆ కొరడాలు పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళని గట్టిగా చాలా కోపంగా కొట్టి అక్కడ ఉన్న జంతువుల్ని అన్ని బయటకు పంపించేస్తాడన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి బయటకు తోలేస్తాడు. అక్కడ ఉన్న బల్లలని పడవేసేస్తాడు అన్నమాట. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్న మనీని పడేసేస్తాడు. అంత కోపంతో యేసయ్య ఆ రోజున ఉందో మనం చూస్తాం. అయితే పిల్లలు, ఇది కూడా సాత్వికమే. సాత్వికం అంటే యేసయ్య ఏదైతే అసహించుకుంటాడో దాన్ని అసహించుకోవడం, దేవుడు ఏదైతే అసహించుకుంటాడో అది అసహించుకోవడం. ఇక్కడ చూస్తారు యేసయ్య దేవునికి నచ్చని కార్యం జరుగుతూ ఉంటే చాలా కోపంతో అక్కడ నుంచి వాళ్ళందరినీ తరిపిస్తాడు. సో అది కూడా సాత్వికమే. యేసయ్య ఏ రోజులు కూడా సాత్వికం లేకుండా జీవించలేదు. అయితే పిల్లలు, ఇంకా సాత్వికం అంటే ఏంటంటే ఎవరు నష్టాన్ని కలిగించినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని రగిలిపోవడం కోపంతో. మరి యేసయ్య లేఖలు మనం చూస్తాం కదా, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు. యేసయ్యని ఏమన్నారు? యేసయ్య నువ్వు తండ్రి లేనివాడు, నువ్వు తండ్రి లేని దానికి భర్త లేని దానికి పుట్టు, నువ్వు ఒక వేశ్య కుమారుడు అని చాలాసార్లు అవమానించారు. ఇంకా అసలు ఆ శిలువకు అప్పగించినప్పుడు చూడండి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పొందాడు. ఆయన పట్టుకుని ఆయన మొహం మీద ఉమ్మేశారు కదా, ఆ చేతులతో ఆ షర్ట్ లేని శరీరం మీద ఆ చేతులతో పడతా ఉంటే ఎంత బాధ కలుగుతూ ఉంటది, అవునా? ఇంకా ఆ చేత్తో ముఖానికి చెంపలో వాయించేశారు. ఎంత అవమానించారు, ఎన్ని దోషులు మాట్లాడారు తెలుసా యేసయ్యని. చాలా చాలా అవమానం పొందారా. మరి ఆయన చేతులు పట్టుకుని ఆ బుద్ధి కట్టేసి వీపు మీద కొడతా ఉంటే ఆ వీపు నుండి రక్తంతో పాటు శరీరం అంట ఆ ఫ్లెష్ దారాల్లో వేలాడుతూ ఉన్నట. అంతగా బాధ చేస్తూ ఉన్నారు యేసయ్యని, అంతగా హింసించేస్తూ ఉన్నారు. ఇంకా మరి శిలువను మోసుకుని ఆ కలవర కొండ మీదకి వెళ్తా ఉన్నప్పుడు దాన్ని మొయ్యలేక చాలాసార్లు కింద పడిపోయారు యేసయ్య. కింద పడిపోయిన ప్రతిసారి ఏం చేశారు తెలుసా? ఆ సైనికులు కొరడా పట్టుకుని కట్టు కొట్టి లే నడు అని చెప్పి దూషించి అవమానించి ఆయన్ని హింసించారు. అయితే ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా యేసయ్య వాళ్ళ మీద ఏమి కక్ష పెంచుకోలే, కక్ష సాధించలే. బైబిల్లో ఏమన్నా తెలుసా? ఆయన చాలా మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథాలు ఏముంటుందంటే బొచ్చు కత్తిరించు అనే గొర్రె మౌనంగా ఉన్నట్టు, వడకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్లు ఆయన మౌనంగా ఉండిపోయాడట. గొర్రె బొచ్చు చాలా కాస్ట్లీ కదా, తెలుసా మీకు? ఆ గొర్రె బొచ్చు కట్ చేస్తున్నప్పుడు గొర్రెలు చాలా సైలెంట్ గా ఉంటాయి. అలాగే గొర్రెల్ని కట్ చేస్తున్నప్పుడు వాటి మాంసం కోసం వాటిని చంపుతా ఉన్నప్పుడు ఆ గొర్రెలు చాలా మౌనంగా ఉంటాయి. అలాగా యేసయ్య మౌనంగా ఉండిపోయాడట, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా సాత్వికంతోనే అవన్నీ కూడా అంగీకరించాడు. ఎందుకంటే అవన్నీ ఆ దేవుని చిత్తం, తండ్రి అలా ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన యేసయ్య అవన్నీ కూడా మౌనంగా అంగీకరించారు. చూడండి మరి సిలువలో ఏమంటారు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు, వీళ్ళని క్షమించండి అని చెప్పి వాళ్ళ కోసం వేడుకుంటారా? యేసయ్య ఎంత సాత్వికం కలవాడు. అటువంటి గొప్ప క్షమాపణని ఈ గొప్ప సాత్వికుడైన మన యేసయ్య కలిగి ఉన్నాడు. పిల్లలు చూసారా ఎంత గొప్ప సాత్వికమో, ఎంత గొప్ప జీవితమో యేసయ్యది. అయితే పిల్లలు యేసయ్య ఒక మాట అంటున్నాడు, ఏంటి తెలుసా? నేను సాత్వికుడును, నేను దేన మనసు గలవాడిని, కాబట్టి నా దగ్గరకు రండి, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నా దగ్గరకు వచ్చి నా కాడి ఎత్తుకోండి. నా కాడి చాలా సులువైంది. కాడి అంటే భారం అన్నమాట. ఆయన యొక్క కాడిని ఎత్తుకున్నప్పుడు అది చాలా సులువుగా ఉంటుంది. ఈ మాటలను ఎవరు చెప్తున్నారంటే
ప్రయాసపడి భారం వస్తున్న సమస్త చెల్లికి కదా. పిల్లలు లోకంలో అందరూ ఎంతో భారాలతో వేదంతో ఉన్నారు. అయితే ఏసేస్తున్న పిలిపేది తెలుసా? మనకు కూడా పిలిపే. ఏమంటున్నాడు తెలుసా? మీరు నా దగ్గర రండి, నేను సాత్వికుడిని, దేవ మనసు గలవాడిని, నా దగ్గర నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువైంది. మరి పిల్లలు మన కాడి చాలా బరువైంది. మనం చాలా బరువైన కాళ్ళు మోస్తా ఉన్నాం కదా. లోకంలో ఎన్నో భయాలతో, ఎన్నో కష్టాలతో, బాధలతో, భయాలతో మన కాడి మోస్తా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అయితే ఈ సాత్వికుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా కాడి ఎత్తుకోండి అని చెప్తాను. మరి మనం కూడా ఆయన కాడి ఎత్తుకుందాం. ఏంటి ఆయన కాడి? ఆయన కాడి కింద ఏముంది అంటే ప్రేమ, విధేయత, సమాధానం, వినయం, ఇవన్నీ ఆయన కాడి కింద ఉన్నాయి అనమాట. అందుకనే ఆయన కాడి చాలా సులువైంది. పిల్లలు, మరి మన దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి తెలుసా? ఈ గొప్ప సాత్వికం కలిగి ఉండాలంటే ఆ గొప్ప సాత్వికుడైన మన ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ కాడి నేను ఎత్తుకుంటాను, ఆయన నాకు అటువంటి మనసు దయచేసి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. రైట్. మరి అటువంటి సాత్వికాన్ని మనం పొందుకోవాలంటే మన ప్రభు అయిన యేసు మన హృదయానికి మనం ఆహ్వానించాలి. ప్రార్థన చేసుకుందామా? కలుసుకోండి. ఈ సాత్వికం యొక్క ఈ లక్షణాన్ని మనలో కూడా కలిగి ఉండాలని ప్రభువుని సహాయం చేయమని మనం అడుగుతాం. ప్రభు మనం పిలుస్తున్నాడు కదా, రమ్మని, ఆయన కాడెత్తుకోమంటాడు కదా. సో పిల్లలు మనందరం వెళ్దామా ప్రభు దగ్గరికి? ఆయన కాడెత్తుకుందామా? అది చాలా సులువైంది. ఈ సాత్వికం దగ్గర మనం నేర్చుకుందాం. కలుసుకుని ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవా, మరి సాత్వికం గురించి నేర్చుకోవడానికి మీరు ఈరోజు మాకు దయచేసిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. యేసయ్య, మీరు ఎంత సాత్వికులైనా, మీరు ఎంత దీన మనసు గలవారు ప్రభా. దేవ, మరి మీ దగ్గర మరి మీరు మమ్మల్ని పిలుస్తా ఉన్నారు దేవా. మరి మేమునైనా దేవా, మరి నీ దగ్గరికి రావాలన్నా ప్రభా ఆశపడతా ఉన్నాం దేవా. ఈ సమయంలో ఎవరైతే దేవా మరి మాతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా అందరికీనైనా ఆ గొప్ప సాత్వికమైన మనసునైనా మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం దేవా. మరి నేను మిమ్మల్ని మా హృదయంలో నేను ఆహ్వానిస్తా ఉన్నాను దేవా. మా అనుదిన జీవితంలో నీ వలె సాత్వికంతో జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో చక్కగా డివోషన్ తీసుకున్న మంగరావునికి నా వందనాలు. మరి ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ప్రతి వారం మనం వినే వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలని. మరి గత 7 వారాల నుంచి మనం ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మీద డివోషన్ తీసుకుంటున్నాం కదా పిల్లలు. మరి ఆ ఆత్మఫలాలన్నీ మన జీవితాల్లో ఫలించాలంటే మనం అనుదినం దేవునికి ప్రార్థించాలి. మరి అలా ప్రార్థించే బిడ్డలుగా మీరు ఉంటారని కోరుకుంటూ ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ ని ప్రేయర్ తో ముగించుకుందాం. మరి మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. పాస్టమ్ గారు వచ్చి ప్రేయర్ చేసి సండే స్కూల్ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేస్తారు. హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ మంచిగా చదువుకుంటున్నారా? మరి చాలా నెలలుగా సండే స్కూల్లో మీరు కలుసుకోవడానికి అవకాశం కుదరట్లేదు కదా. అయినప్పటికీ కూడా లైవ్లో ఎంతో చక్కగా మరి మీ టీచర్స్ సబీనక్క, మోజెస్ అన్న అందరూ కలిసి ఎంతో ప్రయాసపడి మీకు ఈ ప్రోగ్రాం ఇస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు కూడా చక్కగా ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఆన్లైన్ క్లాసెస్లో మంచిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రతిరోజు కొంత సమయమైనా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోండి. మరి ఈరోజు ఎంతో చక్కగా మంచి పాటలు పాడారు, తర్వాత మంచి డివోషన్ విన్నారు కదా. మంగారమణ చాలా చక్కగా మీకు సాత్వికం అంటే మీకు చాలా చక్కగా నేర్పించారు కనుక మనం అందరం కూడా సాత్వికం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరికంటే గొప్ప సాత్వికుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటున్నారు, నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగిన వాడిని. అలాగే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషేను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మిక్కిలి సాత్వికుడని చెప్పారు కనుక మనం కూడా దేవుని దగ్గర అలాంటి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా మోకరించగలిగితే మోకరించండి. చక్కగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థనలో నాతో కలిసి ఏకీపించండి. ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడివైన గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు స్వామి, స్తోత్రాలు నాయన.
ఈ దినం జరిగిన సండే స్కూల్ పరిచర్య కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. బిడ్డలు సండే స్కూల్ టీచర్స్, అలాగే కొంతమంది సండే స్కూల్ స్టూడెంట్స్ కూడా ప్రభా దేవా, బిడ్డలు మోజెస్, సబీనా తండ్రి, టీచర్స్ దేవా, సుమ, మంగారావు, అనిల్ ప్రభా, గ్రేస్, మెర్సీ తండ్రి, బిడ్డలందరూ కూడా ఎంతో ప్రయాసపడతా ఉన్నారయ్యా. వారి ప్రయాస వృధా కాకుండా కృపద ఇచ్చేయండి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిన్న బిడ్డలందరినీ దీవించండి స్వామి. ఈ దినం పాడిన పాటలను బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభువా, మీరు అనుగ్రహించిన వర్తమానం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. మేము సాత్వికులుగా ఉండాలని మీరు కోరుతా ఉన్నారు కనుక మేమందరం కూడా సాత్వికమనే ఆ గొప్ప ఫలాన్ని ఫలించడానికి సహాయం చేయండి. గత కొన్ని వారాలుగా తండ్రి ఆత్మఫలం గూర్చి నాయన బిడ్డలు నేర్చుకుంటా ఉన్నారు. మీరు మాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు నాయన. ఆత్మఫలం ఫలించి ప్రభువా నీకు మహిమ తెచ్చేవారుగా మేమందరం జీవించడానికి సహాయం చేయండి. ప్రియ ప్రభువు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి బాల్యంలోనే రక్షించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతమంది తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోతూ ఉన్నారో వారు కూడా వారి బిడ్డలను ప్రోత్సహించి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగలగడానికి సహాయం చేయండి. ప్రభువా మీరే మహిమ పొందమని కోరుతూ ఈ కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పటి వరకు ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ వీక్షించిన మీ అందరికీ నా వందనాలు. మరలా వచ్చే వారం మనం అందరం కలిసి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్.